ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయనా, నా తండ్రి, రాత్రంతా నీ భద్రతను అనుగ్రహించి సజీవులుగా మరొకసారి నీ నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు నాయన ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల స్థుతుల మీద ఆసనుడవైన నా రాజా, నీకు వందనాలయ. నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తపతి యోగు రాజా, జ్ఞాపకం చేసుకోండి. మాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను కనికరించండి. వారి అవసరతలు, వారికున్న బలహీనతలు సమస్తము నా తండ్రి నీకు అప్పగిస్తుండగా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్న స్తుతుల మీద ఆసనుడవైన దేవా, మా స్తుతుల మీద మీరు ఆసనులుగా ఉండి మా ప్రార్థన నీ పాదాల దరి చేర్చుకోమని కోరుచున్న నా రక్షకుడు అయిన తండ్రి, నీకు వందనాలు నాయన. రవికోటి తేజ, నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. యుగ యుగములకు నాయన ప్రభుడవు నీవే ఉన్న దేవా, నీకే స్తోత్రములు. యూదా గోత్రపు సింహమా, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. నా తండ్రి యెహోవా షమ్మా, నీకే స్తుతులు, స్తోత్రములు. యెహోవా శాలం, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి నాయన. మహిమగల తండ్రి, మహాగణుడవు, మహారక్షకుడు అయిన తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. మనోహరుడు అయిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. రాజులకు రాజయ్యన్న దేవుడవు, రక్షణ కారకుడు అయిన తండ్రి నాయన, స్తోత్రములు నాయన. మా కరుకు మృత్యుంజయుడే తిరిగి లేచిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. మొదటివాడ కడపటివాడ, నీకే స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. మహిమోన్నతుడు అయిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. నా తండ్రి నాయన, భక్తులకు నా తండ్రి ఆదరణకర్తగా ఉండ నిలబడిన గల దేవా, నీకు వందనాలు. బల శౌర్యము గల తండ్రి, నీకు స్తోత్రములు నాయన. బలశూరుడా, నీకే స్తోత్రములు. భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవా, నీకు వందనాలు. మధ్యవర్తిగా మా కొరకు వచ్చిన తండ్రి, నీకు స్తుతులు, స్తుతులు, స్తోత్రములు నాయన. భూపతులకు అధిపతి అయిన తండ్రి, స్తోత్రములు. భూలోకమంతటికి దేవుడవు నీవే, స్తోత్రములు నాయన. భవిష్యత్ కాలంలో ఉన్నవాడవు నా తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. పూజార్హుడవు, పూజనీయుడవు నా తండ్రి, స్తోత్రములు నాయన. ప్రాణేశ్వరుడు అయిన నా తండ్రి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ. ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మా స్తుతుల మీద ఆసనుడుగా ఉండగల దేవా, నీకు వందనాలయ్యా నాయన. నిత్యము వేలాది నాయన గాన దోతలతో గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా ప్రియమైన తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో అది నీకు నెమ్మదినిచ్చిన మాట్లాడుచున్న దేవా నాయన. నా తండ్రి, మమ్మలను బ్రతికించేవారము నీవే ఎన్నో, నెమ్మదినిచ్చి ఆదరణ కలిగించగలిగిన వాడవు నీవే ఎన్నో ప్రభా నాయన. మేము సర్వరము నాయన శరీరముతో బలహీనతలతో బాధపడుచున్న వారము నాయన. కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారము నా తండ్రి. మా శరీరము బలహీనమైనప్పటికీ ఆత్మతో నిన్ను ఆరాధించి సత్యంతో నాయన నీ పాదాల దగ్గర కొనియాడే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. లోకరక్షకుడా, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. ఈరోజు ఉదయకాలం నుంచి ఏ బిడ్డలైతే ఏ ప్రయత్నాల నిమిత్తం, ఏ అవసరతల నిమిత్తం, ఏ అక్కర్ల నిమిత్తం నీ పాదాల దరి చేరి నా తండ్రి నాయన మొరపెట్టి నాయన వారి యొక్క కార్యాలను నాయన సఫలపరచుకోవడానికి బయటకు వెళ్ళుచున్నారు నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలకు నాయన మీరే సంరక్షకుడుగా తండ్రిగా నేరుగా మీరు అరిపెట్ల ఉండి నాయన రాకపోకలేంది యెహోవా వారికి తోడై ఉన్న వాగ్దానం చొప్పున బిడ్డలను నాయన మీరే సంరక్షించమని కోరుచున్నాం. ఈరోజు ఏ బిడ్డలైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో బిడ్డలందరినీ భద్రపరచని మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు. ఏ బిడ్డలైతే నా తండ్రి వారి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి ఉన్నారో నాయన, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ జీవ కిరీటం వారిపై ఉంచి నడిపించండి. ఏ కీడు, అపాయాలు, తొందరలు, గడిబిడిలు ఏవీ లేకుండానట్లు దీర్ఘాయుష్మంతులను చేయండి. రాబోయే నా తండ్రి నాయన ముందు భవిష్యత్తులో ఏ ఉపద్రవములు, ఏ కీడు, అపాయాలు ఉన్నాయో యేసునామం చేత అవన్నీ తప్పించబడి వారికి మేలు చేత నింపబడి బిడ్డలుగా ఉంటకు నీ నామాన్ని గ్రహించుకొని ముందుకు సాగే బిడ్డలుగా ప్రతి బిడ్డలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీ సన్నిధిలో ప్రతిరోజు అనేక నా తండ్రి విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేస్తుండగా జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన. అనేక మంది ఆత్మలకు పట్టు జాలర్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. మా ప్రార్థనల వల్ల అనేక ఆత్మలు రక్షించబడుటకు సహాయం దయచేయండి. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నాయని మాట్లాడుచున్న దేవా నాయన. మా జ్ఞానము కదువుగా ఉన్నదో, బుద్ధి కదువుగా ఉన్నదో నాయన, సర్వసంపదలు మాకు
వారికి ఏది అవసరమైనను నీ ఎందు గుప్తమై ఉన్నాయన్నావు ప్రభా. నాయనట్టి వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డలు నాయన స్వతంత్రించుకొనుటకు నాయన సహాయం దయచేయమని కోరుచున్నావు ప్రభా. సమాధానకారకుడు వైగిన దేవా, ప్రతి ఎల్లప్పుడూ ప్రభువునందు మేము ఆనందించే బిడ్డలుగా స్థిరమైన మనసు కలిగిన వారి వలె మమ్మల్ని స్థిరులుగా సిద్ధపరచమని కోరుచున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం ఎక్కడ మీరు ఎక్కడ ఉంటుందో అక్కడ నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవా, మీరు మా మధ్య ఉండండి నాయన. ఈ యొక్క సీజనల్ జ్వరాల ద్వారా నా తండ్రి, వాతావరణ మార్పుల వల్ల వచ్చే జ్వరాల వల్ల నాయన అనేక మంది బిడ్డలు బలహీనలతో బాధపడుచున్నారయ్యా. వయసు నిమిత్తం లేకుండా చిన్నలేమి పెద్దలేమి ప్రతి బిడ్డలు కూడా నాయన ఎంతగానో ప్రభా బాధపడుచున్నారు నాయన. బలహీనతల నుంచి ముట్టండి, స్వస్థపరచండి. యేసునామం చేత ప్రతి కీడు అపాయాలు తొందరలు గడిబిడలు తప్పించండి నాయన. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లకు మంచి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన. ఆ బిడ్డలకు కావలసిన మంచి సరైన వైద్యాన్ని అందించటకు సహాయం దయచండి నాయన. నా తండ్రి, వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు మునిగిపోయి ప్రభా విష జ్వరాలు వ్యాప్తి ఎక్కువ జరుగుతుందని విని ఉన్నాం ప్రభా. అలా జరుపుకోకుండా అంటి వ్యాధులు ప్రబలకుండునట్లు ప్రభా నా తండ్రి, అనేక మంది గృహములు నా తండ్రి నీళ్లతో నిండిపోయిన స్థితిలో ఉంటున్నారయ్యా. తినటానికి ఆహారం లేక, తాగటానికి నీరు లేక ప్రభా ఎంతగానో విలిపిస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. నా తండ్రి, నీకు వందనాలు స్తుతులు ప్రభా. నాయన, మెడికేషన్ ప్రాబ్లంతో బాధపడుచున్న వారు, గర్భిణీ స్త్రీలు ప్రభా, పాలిచ్చే బిడ్డలు ప్రభా, అనేక మంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నాయన వారికి నీరు తోడుగా ఉండండి నాయన. సంఘముగా కూడి నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన. ఏ అవసరతమై ఉన్నదో ప్రభా, ఏ బిడ్డలకి ఏ అక్కర్లై ఉన్నాయో ప్రభా, నీ పాదాల దగ్గర ప్రతి ఒక్క అవసరము తీర్చబడుటకు సహాయం దయచేయండి. అనేక మంది ప్రభా, రాజకీయ నాయకులేమి, సేవకులేమి, నార్మల్ పీపుల్స్ ఏమి అందరూ కూడా వారికి తోచిన సహాయం వారి ప్రజలకు నాయన, అక్కడ నీట మునిగిన ప్రాంతాలకు ప్రభా అనేక పరిచర్యలు చేయటానికి, అనేక నిత్యావసరతలు అందించడానికి అనేక మంది బిడ్డలు వెళ్ళుచుండగా వారికి మీరు తోడుగా ఉండండి. ఏ కీడు అపాయాలు ఆ వరదల్లో ఏవి చిక్కుకోకుండానట్లు, విష పురుగుల ద్వారా ఏ హాని కలగకున్నట్లు ప్రతి బిడ్డలను సంరక్షించండి. అనేక మంది కుటుంబాల్లో బిడ్డలను కోల్పోయి నా తండ్రి నాయన, తల్లిదండ్రులను కోల్పోయి, బిడ్డలు కోల్పోయి నాయన, ఎంత దుఃఖంతో బాధతో ఉన్న కుటుంబాలను దర్శించండి. వారు మీరు తోడుగా నడిపించి భద్రపరచమని కోరుచున్నాం నాయన. నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. రోడ్డు ప్రమాదాల ద్వారా నా తండ్రి అనేక మంది నశించిపోతున్నారు. నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. బిడ్డలకు నాయన మీరే తోడుగా ఉండండి. అధికారులకు మంచి మనసుండి నాయన, ఎక్కడ చూసినా రోడ్లు విపరీతంగా పాడైపోయి ఉన్నాయి ప్రభా. రోడ్లు సక్రమంగా వేసేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన. నీ కృపను అనుగ్రహించండి. కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారిని భద్రపరచండి. వారి అవసరతల అక్కర్లన్నీ తీర్చిబొట్టకు సహాయం దయచే. యేసునామం చేత ప్రతి అవసరము తీర్చిబొట్టకు సహాయం దయచేయండి నాయన. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి, శిరీషన్ గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము నాయన. ఆ బిడ్డ ఎంతగానో వేదన పడుతుంది. తుంట నొప్పు, నడుము నొప్పులతో ప్రభా నాయన ఎంతగానో నా తండ్రి విలిపిస్తుంది. నా తండ్రి, ఆ బిడ్డను ముట్టండి. ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు ఏవి ఆ బిడ్డ దరి చేరకున్నట్లు, క్షేమకరంగా డెలివరీ అవుటకు, కను పొందుకోవాలనుకున్న బిడ్డను తను పొందుకొనుటకు నాయన, ఆరోగ్యకరమైన బిడ్డను, అన్ని అవయవములు కలిగి ఆయుష్మంతమైన బిడ్డను నాయన, తన కుటుంబానికి ఆశీర్వాదకరమైన బిడ్డ పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి ప్రభా. నాయన, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిసిన బిడ్డను ముట్టండి నాయన. ఆయన ఆరోగ్యవంతరాలను చేయండి ప్రభా. నా తండ్రి, నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ఆ బిడ్డ పట్ల కార్యము జరిగించండి. అన్న తుంటి నొప్పి నుంచి, నడుము నొప్పి నుంచి ప్రభా, ఆ బలహీనతలతో ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క అపవిత్రతను తొలగించమని కోరుచున్నాము నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఇంకా అనేక మంది బిడ్డలు గర్భఫలాలతో ఉన్నారయ్యా. అనేక మంది బిడ్డలు షుగర్లతో, బీపీలతో ప్రభా, థైరాయిడ్లతో ప్రభా నా తండ్రి, ఆ గర్భిణతో ఉన్నంతసేపు ప్రభు ఎంతో విపరీతమైన నొప్పులతో బాధపడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. ప్రతి బిడ్డలను దర్శించండి. వారికి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకుండానట్లు తల్లి బిడ్డ క్షేమంగా ఉంటకు సహాయం దయచేయండి నాయన. అపవాది తంత్రములు లయపరచమని కోరుచున్నాం. ప్రతి విధమైన అపవిత్రతను తొలగించి వారి చుట్టూనే కావలి ఉంచండి. వారి పడకల చుట్టూనే దేవదూతల సమూహం ఉంచమని కోరుచున్నాము నాయన. మీరే సహాయకుడిగా, సంరక్షకుడు
రక్షకుడుగా, పోషకుడుగా, తండ్రిగా ఉండి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ఆ బిడ్డలకు అనుగ్రహించి తల్లి బిడ్డలు క్షేమస్థితిలో ఉండరకు డాక్టర్లకు సరి అయిన నా తండ్రి వైద్యం చేసి ఆ బిడ్డలకు నాయన ట్రీట్మెంట్ చేయలాగా జ్ఞాపకం చేసుకో. నీరు ఎక్కువగా ఉండి బాధపడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా, ఆ బిడ్డలను భద్రపరచండి. దాని ద్వారా బిడ్డకే ప్రమాదము లేకుండానట్లు సహాయం దయచేయండి నాయన. నాయన తినే ఆహారాలు కలుషితమైపోవటం వల్ల అనేక మార్పులు చెందుతున్నల్లా నాయన. నాయన ప్రభా ఈ యొక్క నాయన ప్రభా నా తండ్రి నెట్ ప్రాబ్లమ్స్ వల్ల నాయన అనేక మంది పురుషులేమి స్త్రీలేమి ప్రభా వారిలో లోపాలు వచ్చి బిడ్డలు కనడానికి నాయన ప్రభా బిడ్డలు పుట్టట్లేదు నా తండ్రి. అనేక వార్తలు మేము వింటున్నామయ్యా నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. అనేక మంది యవనస్తులు ఎంతోమంది వివాహాల ఈ బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారు లక్షల్లో ఉన్నారని మేము విని ఉన్నాము నా తండ్రి. ఇవన్నీ కూడా వాతావరణంలో వచ్చే మార్పులు, తెలుస్తున్న ఆహారం వల్ల వస్తున్నాయని మాట్లాడుచున్నారు. తల్లిదండ్రులు పితరులు చేసిన పాపదోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగించబడి నీ సన్నిధిలో ప్రభా హన్నా వలే నా తండ్రి నాయనా నీ సన్నిధిలో అబ్రహాము వలే ప్రార్థన చేయటం నేర్పించండి నాయన. ఎలిజబెత్ ఎంతగానో మొరపెట్టింది కదా ప్రభా, గొప్ప గొప్ప ప్రవక్తలను నియమించి ఉన్న దేవుడు. అటు రీతిగా బిడ్డలకు నాయన మీరే సహాయకుడిగా ఉండి నడిపించండి. ప్రతి అవసరత తీర్చబట్టకు సహాయం తెచ్చి వారి ఉద్యోగాల్లో కూడా మీరు తోడుగా ఉండండి. ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడి లేకున్నట్లు సహాయం తెచ్చి నా తండ్రి నీకు వందనాలు. సంరక్షకుడు అయిన దేవా వారి చుట్టూ నీకు కావలి ఉంచండి నాయన. వారి గర్భఫలాలు తెరవమని కోరుచున్నాము నాయన. మరొక సంవత్సరంలోకి నాయన మరలా నా తండ్రి ఆ బిడ్డలు నాయన తన ఒడిలో నన్ను బిడ్డను పొందుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి. నీకే స్తోత్రములు నాయన. సహాయకుడు అయిన దేవుడు నాయన. మాతో ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు ఎవరైనా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారేమో వారికి నాయన తన గర్భఫలం యెహోవావిచ్చే బహుమానం వారి బహుమానం దొరుకుటకు సహాయం దయచేయండి నాయన. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలతో నా తండ్రి నాయన రుణభారములు మించిన స్థితిలో ఉండి కుంగని స్థితిలో, లేవలేని స్థితిలో నా తండ్రి ఆదరణ లేని స్థితిలో బాధ చెందుతూ నా తండ్రి దుఃఖ కాంతులైన బిడ్డలు ఉన్నారేమో వారందరినీ దర్శించండి నాయన. వారి స్థితిగతులు మార్చమని కోరుచున్న యవనస్తుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోను నాయన. చిన్న వయసు నుంచి మా బిడ్డలను నీ దయలో పెంచుకునే కృపను అనుగ్రహించండి. నీకు లోబడే జీవితాన్ని ప్రభా నన్ను నిన్ను ఆస్తికర్తలుగా నియమించే కృపను అనుగ్రహించండి. ఈ లోకంలో సర్వము మేము సంపాదించను అది వ్యర్థము, కానీ నా ఎందుకు ప్రభా యెహోవాను నా తండ్రి యేసయ్యను నీకు అప్పగెత్తే వాళ్ళు ఎంతో ఆస్తికర్తలుగా నియమించబడతారు కదా ప్రభా. నీ ప్రేమ గొప్పది, నీ ఆదరణ గొప్పది, నీ దయ గొప్పది, నీ జాలి గొప్పది నాయన. అవన్నీ మా బిడ్డలకు అవసరమై ఉన్నాయి ప్రభా నా తండ్రి. అవన్నీ మా బిడ్డలకు మేము ఇచ్చేవారుగా నాయన సిద్ధపరచండి. మేము చేసే ప్రార్థనలు కాదు, కానీ బిడ్డలు మొరపెట్టినప్పుడు కార్యములు సఫలమైపోతాయని నాయన నువ్వు మాట్లాడిన దేవుడు. అటు రీతిగా మా బిడ్డలు నీ సన్నిధిలో మెలుగే కృపను ధన్యతను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఏ బిడ్డలైతే ఏ ఉద్యోగాల అవసరత నిమిత్తములు అయితే నా తండ్రి నాయన హాస్పిటల్కి టెస్టుల కోసం వెళ్ళొచ్చిన బిడ్డలు ఉన్నారు, లేదనుకుంటే ప్రభా నా తండ్రి నాయన ప్రభా బ్యాంకులో నాయన లోన్ల కోసం వెళ్ళుచున్నారేమో, కోర్టులకి నాయన తీర్పుల కోసం వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నాయన ఆ యొక్క జవాబు కోసం ఎదురు చూస్తున్నారేమో నా తండ్రి. ఏ బిడ్డలు ఏ సమస్యల చేత, ఏ అవసరతల చేత, ఏ అయితే వస్తువులు కొనుగోలు చేయడానికి వెళ్ళుచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు తీర్చిబట్టకు సహాయం దయచేయండి నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, రైతులను జ్ఞాపకం చేసుకో. పంట పొలాలన్నీ మునిగిపోయి నీటమట్టమైపోయి నాయన ఎంతగానో విలిపిస్తున్నారు నా తండ్రి నాయన. సహాయం దయచే రైతుకు నువ్వు ఓర్పును అనుగ్రహించిన దేవుడు ప్రభా. ఎన్నిసార్లు నష్టము కలిగినప్పటికీ ఓర్పుతో సహనముతో నష్టములన్నీ పూడ్చుకొని ప్రభా మరలా తిరిగి వ్యవసాయం చేయటకు ఒక రైతు మాత్రమే ముందుకు వస్తారు కదా నా తండ్రి నాయన. అట్టి నా తండ్రి రైతుని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా. పంట పొలాలన్నీ నీటి మునిగిపోయినాయ్యా నా తండ్రి. వారి నష్టాన్ని పూడ్చగలిగిన వారు ఎవరున్నారయ్యా? ఎంతగానో నాయన కష్టాన్ని ఆర్థికంగా వ్యయాన్ని హెచ్చించి ప్రభా ఆ పంట మీదే ఆశలు పెట్టుకుని బతుకుచున్న రైతులకు నష్టము కలిగింది ప్రభా నా తండ్రి. మీరే సహాయం తెచ్చే వారికి సహాయకుడిగా ఉండి సహకారిగా ఉండి అరుదంతలు నూరంతలుగా ఫలించే జీవితాలు వారికి అనుగ్రహించండి. వారి చేతి కష్టార్జితములను ఆశీర్వదించగలిగిన వాడవు నీవే ఉండగా ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో. అనేక మంది రైతులు ప్రభా పెట్టుబడులు పెట్టినైనా తిరిగి అప్పులు కట్టుకోలేని స్థితిలో ప్రభా ఆత్మహత్య
ఆత్మహత్యలు చేసుకొని చనిపోచున్న వారు ఉన్నారు నాయన. గుండె నా తండ్రి బలహీనమై చనిపోచున్న వారు ఉన్నారు నాయన. వారి స్థితిగతులు మారినాయి నాయన. మా పరిస్థితులు ఏమిటని ప్రభా కృంగిన స్థితిలో మంచాన పడిన బిడ్డలు ఉన్నారు నాయన. అనేక వార్తలు మేము చూస్తున్నాం ప్రభా నా తండ్రి దర్శించండి, వాతావరణాన్ని నెమ్మదిపరచండి నాయన. గాలును సముద్ర తరంగములను ఆపగలిగిన దేవుడు నీ మాట చొప్పున నాయన వాతావరణాన్ని అనుకూలపరిచి నెమ్మదినివ్వండి. నోవాహు దినముల వలె మీ రోజులు ఉన్నాయని మాట్లాడుచును. తింటూ తాగుచు ఈ లోక భోగాలను అనుభవిస్తూ ఇల్లు కట్టుకుంటూ పెండిళ్ళు చేసుకుంటూ మీరు మీ అనుభవాలను నాయన ఈ లోకంలో నిన్ను మరచిపోయిన వారి వలె ఉంటున్నామేమో నా తండ్రి. అలాంటిగా మరొకసారి నాయన జరగకుండానట్లు నాయన ఎక్కడ చూసిన వరదలతోనూ వర్షాలతోనూ ప్రభ నదులు నాయన కట్టలు చెరువులు తెగిపోయి ప్రభ వాగులు వంకలు నాయన అన్నీ ప్రభ గ్రామాల్లోకి వచ్చి నాయన ఎంతో మంది బిడ్డలకు నాయన ఎన్నో ఇబ్బందికరముగా నా తండ్రి ఉంది నాయన. నా తండ్రి అలాంటి నోవాహు రోజులు లాంటి రోజులు మాకు రాకుండానట్లు మా పరిస్థితులు మేము మార్చుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం. అంత్య దినాలు అపాయకర దినాల్లో ఏ దినమున ఏది సంభవించనో ఎక్కడ ఏ స్థితిలో నా తండ్రి ఏ క్షణమున ఏ జామున నా తండ్రి అక్కడ వస్తుందో మాకు తెలియదు కానీ మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకొని నాయన మా దివిటీలను వెలిగించుకొని సిద్ధపాటుతో నీ రాజ్యానికి చేరే కృపను అనుగ్రహించండి. ఇవన్నీ నివరమైన స్థలము కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి కానీ నాయన నీ పరిశుద్ధమైన పట్టణము కొరకు ఎదురు చూడగల కృపను ధన్యతను మాకు అనుగ్రహించండి నాయన. ప్రభా నేను కూడా బలహీనురాలనే ప్రభా నాయన. ఎంతగానో నా తండ్రి జ్వరము వచ్చి నేను తీవ్రమైన ఇబ్బందికి గురి అయిన దాన్ని ప్రభా నాయన నొప్పులతో ప్రభా ఎంతో బలహీనరాలను అయిపోయానయ్యా. నన్ను కూడా ముట్టండి. అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థన చేయగల జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. శరీరము నా తండ్రి సహకరించినప్పటికీ నేను నీ యొక్క ఆత్మ జ్ఞానముతో నీ సన్నిధిలో మొరపెట్టడం నాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. బ్లెస్సి హైని కూడా బలహీనలై ఉన్నారు, వారిని కూడా భద్రపరిచింది. ఆరోగ్యాలనివ్వండి, నెమ్మదినివ్వండి ప్రభా నాయన. ఈయనొక్కరే నా తండ్రి ఎంతగానో ఇబ్బంది పడుచుండగా మేము సహాయం చేయలేని స్థితిలో ఉంచుండగా నాయన జ్ఞాపకం చేసుకో. ప్రతి పరిస్థితి నుంచి నాయన మెలకువగలిగి ముందుకు నడిపించుకునే శక్తినివ్వండి. ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించగలిగిన దేవుడు మా బంధువులను మా రక్త సంబంధికులను మా శ్రేయబులాషులను ప్రభా ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా తండ్రిగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. మాతో పాటు ప్రార్థనలో ఏకవిస్తున్న బిడ్డలు ప్రభా ఈ ఉదయ కాలంలో నాయన వారికి ఉన్న ప్రతి అవసరతల అక్కర్లన్నీ తీర్చిబడుటకు సహాయం దయచేసి ఈరోజు ఉదయం నుంచి రాత్రి కాలం వరకు వారు రాకపోకలను నాయన ఆటో ప్రయాణాలు, బండి ప్రయాణాలు, సైకిల్ ప్రయాణాలు, కారు ప్రయాణాలు, నాయన బస్సు ప్రయాణాలు, ఏ ప్రయాణాల్లో ఉన్నప్పటికీ కూడా వారందరినీ సంరక్షితంగా వారి ప్రాంతాలకు చేరి మరలా తిరిగి గృహాలు చేరు వరకు నీ దయగల రెక్కల కింద ప్రతి బిడ్డలను కావలి కంచివేసి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా మీరే తండ్రిగా నీడగా ఉండి ప్రతి ఒక్కరి బిడ్డలు చేయపట్టి నడిపించి సహాయం అనుగ్రహించమని త్వరలో రానయ్యన్న యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతుకులను అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమెను యేసు రక్తమే జంసులు రక్తమే అపోదికుల అనంతరాసిన ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.